హాయ్ అండి. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం ఒలీవ చెట్టు చూపిస్తాను చూడండి. బైబిల్‌లో దీనికోసం మంచి విశిష్టత ఉందండి. ఒలీవ చెట్టు అంటే దేవుని శాంతి, ఆశీర్వాదం, స్థిరత్వానికి ప్రతీక అండి. జెనసిస్ 8:11లో నోవహు దగ్గరికి పావురం ఒలీవ ఆకు తీసుకొచ్చింది. దీని అర్థం శాంతి తిరిగి వచ్చింది. దేవుడు భూమిని ఆశీర్వదించాడు. కీర్తనలు 52:8 చెప్తుంది. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మకించి ఉన్నాను. దేవుని ఆశీర్వాదాలు బాగా అవుతున్నాం. ఒలీవ చెట్టు మనకు నేర్పుతుంది ఏంటంటే శాంతి దేవుని చేత వస్తుంది. విశ్వాసం మన బలం, ఆశీర్వాదం ఆయన కృప. కీర్తనలో నుండి 128:3లో నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు అని అన్నారండి. ఇజ్రాయెల్‌లో దీన్ని చాలామంది డైలీ కూడా కన్జ్యూమ్ చేస్తారండి. కొంతమంది మేము కూడా తింటాం ఇందులో. మా ఫ్యామిలీ కూడా తింటారు. ఇది ఎలా తింటారంటే దీన్ని ఉప్పు వాటర్‌లో డబ్బాలో ఏసుకొని అందులో ఆలు గింజల్ని కూరగాయలా చేసుకొని తింటారండి ఇందులో. బావుంటాయి. ఒగరుగా ఉంటాయి కొద్దిగా. ఇంకా సలాడ్స్‌లో కూడా గ్రీన్ సలాడ్స్‌లో కూడా మీరు చూసినట్టయితే ప్రతి సలాడ్‌లో మా దాంట్లో ఏసుకునే సలాడ్‌లో కూడా ఆలివ్ ఆయిల్ ఏసుకొని కన్జ్యూమ్ చేస్తారు. ఇజ్రాయెల్ నేలలో పుట్టే మరో అద్భుతం అని చెప్పొచ్చండి ఈ ఆలివ్ ట్రీ. చిన్న పండ్లు పెద్ద హెల్త్ సీక్రెట్ దాగుంది. హార్ట్‌కి మంచిది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. విటమిన్ ఇ ఎక్కువ ఉంది. హెయిర్, స్కిన్‌కి సూపర్ గ్లో ఇస్తుంది. బ్రెయిన్ హెల్త్‌కి సపోర్ట్ చేస్తుంది. మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. ఆయిల్ డైజెషన్ హెల్ప్‌కి పనిచేస్తుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేస్తుందండి. ఏ సీజన్‌లో అయినా సరే ఇది పచ్చగానే ఉంటుందండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.